అన్నింటినీ కూడా మరి పక్కకు పెట్టడం, ఆఖరికి సభా హక్కులను కూడా ఉల్లంఘన, అది కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. ఈ రకంగా 5 రోజుల యొక్క అసెంబ్లీ పనితీరు 40 గంటల 45 నిమిషాలు అంతా కూడా పక్కదో పట్టించే ప్రయత్నం. ఎక్కడ కూడా రూల్స్ అంటే మన అసెంబ్లీ రూల్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, ఎక్కడ కూడా పాటించకుండా కేవలం ఆత్మస్థుతి పరనిందతోనే కాలయాపన చేసే ప్రయత్నం చేసినారు ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా. వింత పరిస్థితి ఏంటంటే, ఏదైనా జీవో తెచ్చే ముందు, ఏదైనా పాలసీ తెచ్చే ముందు పాలసీ గురించి పాలసీ పెట్టి చర్చిస్తారు. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు, అన్ని పక్షాల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఒక పాలసీని రూపొందించే ముందు ప్రభుత్వం ఒక చర్చ పెడుతుంది. కానీ ప్రభుత్వం ఒక తీరు ఏంటంటే ఉల్టా ఉన్నది. జీవో తీసుకొచ్చిన తర్వాత, పాలసీ రూపొందించిన తర్వాత, అమలైన తర్వాత, ప్రకటించిన తర్వాత దానిపైన చర్చ పెడుతుంది. ఈ యొక్క హిల్ట్ పాలసీ యొక్క ఎగ్జాంపుల్. ప్రభుత్వం ఒక పనితీరు మొదటి నుంచి కూడా ఇది తిరిగి వస్తాం అన్నది. అంటే ఏ రకంగా ఉందంటే ప్రభుత్వం పనితీరు, కుక్క తోక నూపినట్టు ఉంటుంది, తోకనే కుక్క నూపినట్టు ఉంటుంది. ఇది ప్రభుత్వం ఒక పనితీరు, కుక్క తోక నూపినట్టు ఉన్నది, తోకనే కుక్క నూపుతున్నట్టు ఈ ప్రభుత్వం పనితీరు మొదటి నుంచి కనపడతా వస్తాం అన్నది ఈ అసెంబ్లీ సమావేశాలు దానికి నిదర్శనం. కాబట్టి ఇలా హౌస్ స్టార్ట్ అయ్యింది, ఈ అసెంబ్లీ సమావేశాలు 0 అవర్తో స్టార్ట్ అయినది. 0 అవర్తో స్టార్ట్ అయ్యింది, 0 రిజల్ట్తో ముగిసింది. ఎలాంటి ఒక అంటే ఫ్రూట్ఫుల్ ఒక చర్చ జరగలేదు. ఎక్కడ కూడా మరి ఏ రకమైనటువంటి అంశాల పట్ల కూడా మరి ఒక పాజిటివ్ ఒక రిజల్ట్తో బయటికి రాకుండా మరి ఈ ముగిసింది. బిజినెస్ లేకుండానే ఈ యొక్క హౌస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 0 అవర్తో స్టార్ట్ అయింది కాబట్టి బిజినెస్